మందికి వస్తే ఇద్దరు చిన్న చిన్న పోతరాజులు ముద్దుగా తయారయ్యి చిరుకోలలు వేసుకొని మంచిగా వచ్చిండ్రు. ఏడికెంచి తమ్మి? గౌలిపురా. నువ్వు తమ్మి? గౌలిపురా. ఏం చదువుతున్నారా బుడ్డాడా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నువ్వు తమ్మి? ఫస్ట్ ఇయర్. నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్, వీడు సెకండ్ ఇయర్. ఏం మొక్కుకున్నారా పిల్లలు మీరు? పోతరాజు చేయాలి ఎప్పుడు అమ్మవారికి దయ మంచిగా కోరుకుంటాం. మళ్ళీ వచ్చేసారి మళ్ళీ చేస్తాం, మంచిగా ఇస్తామని. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నారు ఈ పోతరాజు? సంవత్సరాలు చేసి 7 సంవత్సరాలు 7 ఏళ్ళ నుండి వేస్తున్నావు. నువ్వురా? 3 ఏళ్ళు. పోతరాజులు అంటే పెద్ద పెద్ద పోతరాజులు, ఇంత పెద్దగా ఉండి ఇంత పెద్ద శరీరం ఉండి మీసాలు ఇట్లా ఇట్లా గుర్ర మీసాలు వేసుకొని ఇట్లా భయంకరంగా ఉంటారు అనుకుంటాం కదా. ఇక అమ్మవారికి చిన్న చిన్న తమ్ముళ్ళు, చిన్న పోతరాజులు వీళ్ళు. పోతలింగన్న. తమ్మి ఏమైనా మొక్కుకున్నావా నువ్వు? ఏం మొక్కుకల్లా మా తాత ముత్తాత కానీ చేస్తారు. ఏం పేర్రా మీ తాత పేరు? ఆగమయ్య. ఒంగురు ఆగమయ్య. ఒంగురు ఆగమయ్య పోతరాజు. పెద్ద పోతరాజు ఉండే. మా డాడీ పేరు శ్రీశైలం. డాడీకి ఇట్లా వేస్తుండేనా? మా డాడీ కూడా వేస్తుంది. నువ్వు చిన్న? నేను మంచిగా ఉండాలి అనుకుంటున్నాను. మంచిగా ఉండాలి. మా కుటుంబం, నీ కుటుంబం మంచిగా ఉండాలనే? అందరు మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలి. పిల్లలు చూడండి అమ్మ ముద్దుగా అందరు మంచిగా ఉండాలని మొక్కుకొని ఇట్లా పోతరాజు దేశం కడుతున్నారు. అంటే ఈ చిన్న పిల్లగాడ, ఈ పెద్ద పిల్లగాడ అయితే 7 ఏళ్ళకేం చేస్తుండట. నువ్వు తమ్మి? 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. 7 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా పోతరాజు వేషం వేసి ఇదంతా రంగు గింగు రుద్దుకొని బాగా ఆడతారు కదా బెట్ట. మస్తు తలిచిపోతారు, దిష్టి తాకుతుంది, బచ్చగా పెయ్యి అంత పసుపు రుద్దుకుంటే. అట్లా ఏం భయం కాదా? మీ అమ్మ వాళ్ళు ఏమన్నారా? అమ్మవారి దయ, అమ్మవారి దయ మేము మంచి ఉంటే మంచిగా దేవుడు మంచిగా చూస్తాడు. అంత దిష్టి గిట్టి ఏం లేదు. భయం ఏం అనిపించదు. వెనకటికి పోతరాజులు వస్తున్నారు అంటే చిన్నగా భయపడకపోతుంటే మీ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అయితే ఓ గల్లవతలు కురుకుతుంట్రి, అంత భయపడుతుంట్రి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దేవునికి మొక్కుకొని అందరు మంచిగా ఉండాలని కోరుకొని పోతరాజు వేషం కట్టిండ్రు. పిల్లలు ఆడుతున్నారు, మంచిగా అనిపించింది.